ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. పెద్ద హీరోల సినిమాలు వస్తున్నప్పుడు టికెట్ ధరలు పెంచుకునేదానికి ఒక అవకాశం ఉన్నట్టుగా కొన్నాళ్ళుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ టికెట్ ధరలు పెంచుకునేదానికి వ్యవహారంలో కావచ్చు, లేకపోతే టికెట్ ధరలు పెంచుకునేటువంటి విధానంలో కావచ్చు, లేకపోతే టికెట్ ధరల పైన మాట్లాడేటువంటి అవకాశాలు కూడా తగ్గించేలాగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది గతంలో కూడా. అంటే ఈ ఈ ఏడాది జనవరిలో వచ్చినటువంటి ఒక మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఒక సినిమాకి సంబంధించి 90 రోజుల ముందే, అంటే సినిమా రిలీజ్ డేట్కి ముందు 90 రోజుల ముందే ఒక జీవో, ప్రభుత్వం నుంచి ఒక జీవో ఇవ్వాలి. ఆ జీవో ద్వారానే వీళ్ళు టికెట్ రేట్లు పెంచుకునేదానికి అవకాశం ఉందని చెప్పేసి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసింది. అయితే ఆ మధ్యంతర ఉత్తర్వుల మీద మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఆటోమేటిక్గా వీళ్ళు టికెట్ ధరలు పెంచుకునేదానికి అవకాశం ఉంది, ఆస్కారం అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే సుప్రీంకోర్టు స్టే విధించిందంటే వీళ్ళు హైకోర్టు ఉత్తర్వులపైన ఆపేసినట్టుగానే ఇండైరెక్ట్గా తెలుస్తుంది మనకి, ఇండైరెక్ట్ చూస్తే కనుక. సో ఆ కారణంగా తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకునేదానికి అవకాశం ఉంది. టికెట్ ధరలు పెంచుకునేదానికి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇమీడియట్గా జీవో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేకపోతే పవన్ కళ్యాణ్ కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగానే జీవో ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకారణంగా టికెట్ ధరలు పెంచుకునేదానికి చాలా చాలా హ్యాపీగా వాళ్ళు అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలు పెంచుకునేదానికి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. అక్కడ పర్మిషన్ ఆల్రెడీ క్లియర్ అయిపోయినాయి. ఇక్కడ తెలంగాణకు వచ్చేసి కనుక దానికి డౌట్ ఉంది అనుమానపడుతున్నట్టు చాలామంది భావిస్తూ ఉన్నారు. టికెట్ ధరలు పెంచుకుంటారా లేదా, అట్లీస్ట్ ప్రీమియర్స్ కూడా ఉంటాయా ఉండపోతా అని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడ ఆలోచనలో ఉన్నారు. ఆ ప్రీమియర్స్ కూడా ఇక్కడ అవకాశం ఉండే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు స్పష్టంగా. ప్రీమియర్స్ కావచ్చు, లేకపోతే టికెట్ ధరలు పెంచుకున్నా కావచ్చు, అవకాశం ఇచ్చేదానికి తెలంగాణ గవర్నమెంట్కి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్కి టికెట్ ధరలు పెంచుకునేదానికి ఆస్కారం ఏర్పడింది. మొత్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా అనిపించుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పెద్ద సినిమాలు ఏమి లేవు, పెద్దగా భారీ స్థాయిలో వచ్చేటువంటి సినిమాలు ఏమి లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి మాక్సిమం ఉన్నటువంటి క్రేజీ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ క్రేజీకి తగ్గట్టుగానే క్యాష్ చేసుకునే విధంగా కూడా, ఆ క్రేజీని క్యాష్ చేసుకునే విధంగా కూడా టికెట్ ధరలు పెంచుకునేదానికి అవకాశం వచ్చింది. పెరిగినటువంటి టికెట్ ధరలకు అనుకూలంగా కూడా ఇక్కడ ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి భారీగా మరీ టికెట్ ధరలు పెంచుకునేదానికి అవకాశం లేదు. కొంచెం మీడియం స్థాయిలోనే టికెట్ ధరలు పెంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళ ఆడియన్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ప్రేక్షకులందరూ కూడా కొంత ఇది ఒక ప్లస్ పాయింట్ లాగానే కనిపిస్తుంది మొత్తంగా చూస్తే కనుక.